పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నది జర్నలిస్టు బ్రతుకులకి సరిగ్గా సరిపోతుంది. బడా పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి అంటే అపర కోటీశ్వరుల దగ్గర నుండి అధికారంలో ఉన్నటువంటి మహామహానేతల నుండి ప్రతిపక్షంలో ప్రభావితం చేసే మహామహానేతల దాకా అందరితో పరిచయాలు ఉంటాయి. షేక్ హ్యాండ్ ఇచ్చే చనువు ఉంటుంది, టీ తాగేటటువంటి పరిచయం ఉంటుంది, కావాలంటే భోజనం చేసేటటువంటి బంధాలు ఉంటాయి. కానీ దాన్ని వాళ్ళ నుంచి స్వార్థం కోసం వాడుకునే జర్నలిస్టులు ఒక 10% 20% ఉంటారు. మిగతా 70-80% మంది ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉండేటటువంటి వాళ్ళే ఉంటారు. కాకపోతే ఈ అవినీతికి పాల్పడేటటువంటి జర్నలిస్టులనే చూసినటువంటి సమాజం దాన్ని అందరూ అలాగే అనుకుంటుంటుంది. కానీ నిజ జీవితంలో ఒక జర్నలిస్ట్ జీవిత కాలంలో తన జీతం మీదనే బ్రతుకుతా, వేతన జీవిగానే బ్రతుకుతా, ఒక సొంత ఇంటి కోసం తపన పడతా ఉంటాడు. ఈ సొంత ఇంటిని ఇస్తామని ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు హామీ ఇస్తుంటాయి, అలా ఆగిపోతుంటాయి. రాజశేఖర రెడ్డి టైంలో జర్నలిస్టులకి అట్లాగే స్థలాలని అంటే ఒక్క జర్నలిస్టులకే అంటే కష్టమని చెప్పేసి జడ్జీలకి తర్వాత ఐఏఎస్లకి ఐపీఎస్లతో కలిపి జర్నలిస్టులకు కూడా అంటే ఇబ్బంది రాదు కదా అని ఇచ్చుకొచ్చారు. అట్లాగే అమరావతి ప్రాంతంలో ఇస్తామని అప్పుడు చంద్రబాబు ఆ విధంగానే జీవోలు ఇచ్చారు. ఆ తర్వాత ఎప్పటి వరకు జర్నలిస్టులకి స్థలాలు కరువైన, ఇళ్ళు కరువైన. ఇప్పుడు ఏదో రాజశేఖర రెడ్డి టైంలో వచ్చిన దాని మీద ఛాలెంజ్ జరిగితే ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేసింది. వాస్తవంగా మొన్న ఎన్నికలకు ముందు అటు చంద్రబాబు నాయుడు ఇటు పక్కన రేవంత్ రెడ్డి ఇద్దరు హామీ ఇచ్చారు జర్నలిస్టులకు ఇల్లు కట్టించిస్తామని. గతంలో తెలుగుదేశం ఎన్నో ఏళ్ళు ఉన్నా సరే అది అవ్వలేదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఏళ్ళు ఉన్నా రాజశేఖర రెడ్డి టైంలో జరిగింది. అట్లాగే ఇప్పుడు ఈ దఫా ఇద్దరు ఇస్తారని జర్నలిస్టులందరూ ఆశలు పెట్టుకున్న సందర్భంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తాజా తీర్పు ఏదైతే జర్నలిస్టులకు ఎందుకు ఇల్లు ఇవ్వాలి అన్నటువంటి కాన్సెప్ట్ హైలైట్ చేసిందో దాంతో ఇక వాళ్ళిద్దరికీ వాళ్ళ మీద భారం తొలగింది. జర్నలిస్టులు జీవితకాలం భారంతోనే బ్రతకాల్సిన పరిస్థితి వచ్చింది.